తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని ధారపోసిన గొప్ప మహోన్నత వ్యక్తి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కొనియాడారు మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్. ఇవాళ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా హన్మకొండలోని ఏకశిలా పార్కులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బండ ప్రకాష్. జయశంకర్ సార్ విగ్రహానికి నివాళులర్పించిన వారిలో హనుమకొండ కలెక్టర్ స్నేహ సబరీష్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్లతో పాటుగా వివిధ శాఖల అధికారులు ఉన్నారు. తెలంగాణ కోసం పోరాడిన జయశంకర్ సార్ను స్ఫూర్తిగా తీసుకుని యువత తమ లక్ష్యాలను సాధించుకోవాలని పిలుపునిచ్చారు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్. వారి జన్మస్థలమైన వరంగల్ జిల్లాలో కూడా గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి, తన విద్యార్థి దశ నుండి తన జీవిత పర్యంతం తెలంగాణ కోసం కలలుగన్న వ్యక్తి. తెలంగాణ యొక్క భావజాల వ్యాప్తిని ఏ రోజు ఆపకుండా ఎన్ని ఇబ్బందులు ఒడిదుడుకులు ఎదురైనా కూడా తెలంగాణ వాదాన్ని ముందుకు బలంగా తీసుకొచ్చిన మహాశక్తివంతుడైన వ్యక్తి డాక్టర్ జయశంకర్ గారు. వారి ఆలోచనలు, వారి సిద్ధాంతాల నేపథ్యంలోనే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన జరిగి ఇవాళ ఈ కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత వారి పేరుతో ఇవాళ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం, వారి పేరుతో ఒక జిల్లాని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవడం, ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం వారికి అర్పించిన ఘనమైన నివాళిగా ఈ సందర్భంగా నేను పేర్కొంటూ, మరి జయశంకర్ కనీసం విద్యార్థులు బడికి పోవాలంటే దానికి కూడా జయశంకర్ బడిబాట అనే కార్యక్రమాన్ని పెట్టుకొని చదివే పిల్లలు తెలంగాణకు భవిష్యత్తుకు వారే వారసులవుతారన్న సంకల్పం కొద్దీ డాక్టర్ జయశంకర్ గారు విద్యారంగంలో అనేక సంస్కరణలు, అనేక మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి. ఒక టీచర్గా, ఒక లెక్చరర్గా, ఒక ప్రొఫెసర్గా అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి. సికేఎం కళాశాలని తీర్చిదిద్దడంతో పాటు ఇవాళ కాకతీయ యూనివర్సిటీని కూడా ఒక షేప్కు తీసుకొచ్చి రిజిస్ట్రార్గా కావచ్చు, వైస్ ఛాన్సలర్గా అనేక కార్యక్రమాలు వారి కాలంలో చేసినాయి. అభివృద్ధికి నోచుకొని అత్యంత గొప్ప యూనివర్సిటీగా రూపొందించడంలో కూడా వారి కార్యక్రమాలు ఉన్నాయి.